ఏదైతే మతం మైకంలో విద్యార్థులను రెచ్చగొట్టి ఓట్లు దండుకోనికి ఒక గుండుగాడు వచ్చిండు. ఆ గుండుగాడికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి పైన ఉంది. ఆ గుండుగాడిగిన ఆ పిచ్చోని మనం ఇక్కడ కట్టడి చేయకపోతే పిచ్చికుకి ఏం చేస్తుంది? కట్టడి చేయకపోతే పిచ్చికుకని తీసుకొని హాస్పిటల్లో పెట్టాలి. కానీ పిచ్చికుక్క రోడ్ల పైన పడి తిరుక్కుంటూ విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టి విద్యార్థుల మధ్యలో కొట్లాడబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మన తెలంగాణలో ఒక సంస్కృతి సాంప్రదాయం ఉంటుంది. మనం గ్రామాలలో కుల మతాలకు అతీతంగా వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం, చేస్తారని మాట్లాడతారు. ఆ గాడిదలకు అర్థమైతే లేదు. అరేనైనా మేము పొద్దున్న లేస్తే మేము దేవుణ్ణి పూజ చేసుకుంటాం మేము కూడా. కానీ ఏ దేవుణ్ణి ఏ రోజు పూజ చేయాలనేది అది మా ఒక స్వేచ్ఛ. మేము శ్రీరామనవమి రోజు రాముని పూజిస్తాం, వినాయక చవితి రోజు గణపతిని పూజిస్తాం, అస్సాం పోతే కామాఖ్య దేవిని పూజిస్తాము, ఏదైతే ఆంధ్రప్రదేశ్ వస్తే ఏడుకొండల వెంకన్నని పూజిస్తాము, మన దగ్గర లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తాము, అటు ములుగు పోతే సమ్మక్క సారక్కని పూజిస్తాము. అది మన స్వేచ్ఛ. మనం ప్రతి దేవుణ్ణి నమ్ముతాము, మన నమ్మకాన్ని మనం నమ్ముతాము. కానీ ఈ రోజు కేవలం నమ్మకాన్ని చూపించి ఏదైతే అవసరాన్ని పక్కకు పెట్టి బీజేపీ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. వృత్తిపరంగా నేను ఒక డాక్టర్ని. ఈ రోజు ఎవరికైనా మన కుటుంబంలో హార్ట్ అటాక్ వస్తే మనం మొదటగా తీసుకుపోయేది హాస్పిటల్కి. హాస్పిటల్ అనేది అవసరం. హాస్పిటల్ తీసుకుపోయినాక సర్జరీ అయిన తర్వాత దేవుణ్ణి ప్రార్థిస్తాం, ఏదైతే ఆపరేషన్ చక్కగా కావాలని చెప్పి, ఆపరేషన్ సక్రమంగా జరగాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఇది నమ్మకం. హాస్పిటల్ అనేది అవసరం తీరుస్తేనే నమ్మకాన్ని మనం మొక్కుతాము. అది మర్చిపోయి కేవలం నమ్మకాన్ని చూపించి రాజకీయ లబ్ధి కోసం బీజేపీ పార్టీ నాయకులు ఏదైతే సంబంధించి మతపరంగా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎన్ఎస్ఐ సైనికుని పైన ఉంది. ఏదైతే సంబంధించి ఈ బాధ్యతని కేవలం ఒక ఎమ్మెల్సీ లెక్క కాదు, ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షునిగా ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విద్యార్థి దగ్గర తిరుగుతా, ప్రతి యువకుని దగ్గరికి పోతా. ఏదైతే మన కులం ఉందో, ఏదైతే మా కులం ఉందో ఆ యువ కులాన్ని తప్పనిసరిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చైతన్య పరుస్తాము. ఈ బీజేపీ పార్టీ ఎన్ని చిచ్చులు పెట్టినా, మతాల పరంగా విభజించి పాలించే ప్రయత్నం చేసినా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే 17 పార్లమెంట్ లో 14 పైన స్థానాల్ని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని గెలిపించడానికి ఎన్ఎస్ఐ బాధ్యత తీసుకుంటుంది.